కథలు చెప్తూ ఉంటే ఆశ్చర్యం, ఆనందం, భయం ఇలా రకరకాల భావాలు ఆమె ముఖంలో పలికేవి. అలా అమ్మని చూడటం, కథ వినటం ఎంతో ఇష్టంగా ఉండేది నాకు. త్వరగా చదవటం, రాయటం నేర్చుకుంటే సొంతంగా నువ్వే బోల్డని కథలు చదువుకోవచ్చంది అమ్మ. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళనని నేను ఒక్కరోజు కూడా మారం చేయలేదని అమ్మ చాలా గర్వంగా చెప్పేది. కొంచెం అక్షరాలు, పదాలు నేర్చుకున్న తర్వాత కథల పుస్తకాల్ని కూడబలుక్కుంటూ చదవటం ఎంతో అద్భుతంగా ఉండేదో చెప్పలేనండి. ఏవో మాయా ప్రపంచాలు, వింత వింత లోకాలు నా కోసం తలుపులు బార్లా తెరిచి నన్ను ఆహ్వానిస్తున్నట్లు ఉండేది. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. ప్రతిరోజు విభిన్న రకాల వంటకాల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సిద్ధంగా ఉంది. ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి స్వాతి గెస్ట్ గా వచ్చారు. మరి స్వాతి ఏ వంటకాన్ని మనకి పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా స్వాతికి వెల్కమ్ చెప్పిద్దాం. నమస్కారం అండి. నమస్కారం ఉషా గారు. స్వాతి గారు, ఈరోజు మీరు సఖీ వంటల సందడిలో ఏదో ఒక వంటకంతో సందడి చేస్తా అన్నారు. ఏంటి ఆ వంటకం? బాసుంది. బాసుంది. ఓకే, సో బాసుంది స్వీట్. ఓకే, సో బాసుంది స్వీట్ నాకు తెలిసి చాలా మందికి ఇష్టం అండి. ఇన్ఫాక్ట్ నాకు కూడా చాలా ఇష్టం. ఓకే, ఇంటికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను కుక్కట్పల్లి నుంచి వచ్చాను. హైదరాబాద్ కుక్కట్పల్లి నుంచి వచ్చారు. ఓకే, సో మరి బాసుందికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఫ్యాట్ మిల్క్, మిల్క్ మేడ్, షుగర్, బాదాం అండ్ క్యాష్యూ నట్స్. సో స్వాతి, కావాల్సిన పదార్థాలు అన్నీ చెప్పేశారు బాసుందికి. సో ఇప్పుడు బాసుంది మీరు ఎప్పుడెప్పుడు తయారు చేస్తారా, ఎలా తయారు చేస్తారా, ఎప్పుడెప్పుడు నేను టేస్ట్ చూసేద్దామని ఎదురు చూస్తున్నాను. అండ్ సకులు అందరూ కూడా బాసుంది ఎలా తయారు చేయాలో నేర్చుకుందామని చూస్తున్నారు. చెప్తారా? చెప్తాను. ఫస్ట్ ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాము. ఓకే, ఎందుకంటే స్టవ్ వెలిగించుకోకుండా ఏ వంట స్టార్ట్ చేయలేము, బాసుంది కూడా స్టార్ట్ చేయలేము. ఓకే, స్టవ్ వెలిగించేసాము. ప్యాన్ పెడదాము. ఇందులో 1 కప్ ఫ్యాట్ మిల్క్ వేద్దాము. దీనికి స్పెసిఫిక్ గా ఫ్యాట్ మిల్కే వాడడానికి కారణం ఏంటంటారు? ఎందుకంటే ఇందులో మనము ఫ్యాట్ అనేది తీయరు. మామూలుగా మనం యూజ్ చేసే మిల్క్ లో ఏంటి అంటే ఫ్యాట్ తీసేస్తారు. సో దట్ ఇప్పుడు మనం ఇందులో ఫ్యాట్ తీయరు కాబట్టి ఈ మిల్క్ తొందరగా దగ్గర పడుతుంది. ఇంకోటి టేస్ట్ కూడా వస్తుంది. సో ఇవి బాగా దగ్గర పడాలా? లీటర్ మిల్క్ తీసుకుంటే అది ½ లీటర్ వచ్చే వరకు మనం స్టిర్ చేస్తూ అదే కలుపుతూ ఉండాలి. ఓకే, సో అయితే ఇప్పుడు కలపడం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఓకే, సో పాలు బాగా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి. ఇంకా ఏంటంటే ఇందులో అడుగు అంటకుండా కలపాలి. ఓకే, అంతే కదా, మరి మామూలుగా వదిలేస్తే కొంచెం అడుగు అంటుతాయి కాబట్టి అలా అవ్వకుండా కలుపుతూ ఉండాలి. కానీ వంటకం చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ముందు చాలా ఓపిక ఉండాలి. మీకు ఉంది కదా? ఎన్నిసార్లు ట్రై చేశారు బాసుంది? ఆల్మోస్ట్ నేనే చేస్తుంటాను ఈ వంటకం. అవునా? ఎక్కడ నేర్చుకున్నారు? నేను ఇది మీలాంటి ప్రోగ్రామ్స్ లో చూసే నేర్చుకున్నాను. ఓ, వెరీ గుడ్. ఓకే, అంటే యూజువల్గా ఎంత టైం పడుతుంది ఇలా చేయడానికి? ఒక ½ అవర్ పడుతుంది. ½ అవర్ పడుతుంది. సో ఆల్మోస్ట్ బాగా దగ్గర పడింది కదండి. సో మీగడ టైప్లో వస్తుంది కదా? అవునండి. ఓకే, ఇలా వచ్చే వరకు మనము పాలు బాయిల్ చేస్తే ఓకే మనకు టేస్ట్ కూడా తెలుస్తుంది. సో పాలు ఎంత బాగా దగ్గర పడితే అంత టేస్ట్. సో స్వాతి, మీరు వంటలు చాలా ట్రై చేస్తూ ఉంటున్నారు కదా, ఎక్స్పెరిమెంట్స్ చేస్తా అన్నారు. సో అయితే ఒక మంచి చిట్కా కూడా ఏదైనా తెలిసే ఉంటుంది మీకు, నాకు తెలిసి. సో ఎలాంటి చిట్కా చెప్దాం అనుకుంటున్నారు? మనకు ఎక్కువగా పెదాలు పగులుతూ ఉంటాయి. అవును, చాలా పెద్ద ప్రాబ్లం. మనము పెదాలకి పుదీనా రసం అప్లై చేస్తే ఒక 15-20 మినిట్స్ కి పెదాలు మెత్తబడిపోయి చాలా స్మూత్ గా ఉంటాయి అన్నమాట. ఓ, వెరీ గుడ్. సో పుదీనా రసం తీసి అప్లై చేస్తే కనుక చక్కగా స్మూత్ గా ఉంటాయట. పగిలినప్పుడు చాలా మంట, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అవునవును. సో ఇది బాగా దగ్గర పడింది కదా? ఓకే, స్టవ్ తగ్గించచ్చా? ఇది బాగా దగ్గర పడింది కదా, మిల్క్ మేడ్ వేసుకుందాము. పాలు విత్ మిల్క్ మేడ్, అందులో పాలు దగ్గర పడిన తర్వాత అందులో మిల్క్ మేడ్ వేస్తే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఎవరు ఉండరు నాకు తెలిసి. సో ఇప్పుడు కూడా బాగా కలపాలా? ఇది కూడా దగ్గరికి రావాలి. ఓకే, సో పెంచొచ్చా కొద్దిగా? కొద్దిగా.
సో ఇందాక మనకు పాలు ఎలా అయితే దగ్గర పడ్డాయో ఈ మిల్క్ మేడ్ ఈ మిశ్రమం కూడా బాగా దగ్గర పడాలి. అవును, అంతవరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం షుగర్ వేసుకుందాము. ఓకే. సో బాగా ఎక్కువ తీపి కావాలనుకుంటే ఇంకా ఎక్కువ షుగర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షుగర్ కరిగే వరకు కొద్దిసేపు కలిపెట్టుకోవాలి. ఓకే స్వాతి, బాగా దగ్గర పడింది కదా, షుగర్ కూడా దగ్గర పడింది, షుగర్ కూడా కరిగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో క్యాష్యూ నట్స్, బాదాం వేసుకున్నాము. ఇవేం ముందు ఫ్రై చేసుకోకర్లేదు కదా? అవసరం లేదు. ఇంకా ఎవరైనా సడన్ గా రిలేటివ్స్ కానీ ఎవరైనా గెస్ట్లు ఫ్రెండ్స్ వచ్చినా చక్కగా మంచి రిచ్ స్వీట్ చేసి పెట్టినట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం తొందరగా కూడా మనం వాళ్ళకి చేసి పెట్టినట్టు ఉంటుంది. రెడీ అయిపోయిందా? స్టవ్ ఆఫ్ చేస్తారా? ఓకే. సో ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ తీసుకుందాం. ఇప్పుడు గార్నిషింగ్ కి కొన్ని క్యాష్యూ నట్స్ యూస్ చేద్దాము. ఓకే. ఉషా గారు, ఎంతో రుచికరమైన బాసుంది రెడీ అయిపోయింది. ఓకే. సో దీన్ని రుచి చూసి చెప్తాను. ఓకే. చూస్తున్నారు కదా సకులు, బాసుంది స్వాతి రెడీ చేసేసారు. అయితే బాసుంది ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్న తర్వాత దీన్ని రుచి. బాసుందికి కావాల్సిన పదార్థాలు ఫ్యాట్ మిల్క్, జీడిపప్పు, బాదం పప్పు, పంచదార, మిల్క్ మేడ్. బాసుంది తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి పాలు పోసి బాగా మరిగించాలి. పాలు బాగా దగ్గర పడిన తర్వాత అందులో మిల్క్ మేడ్ కూడా వేసి బాగా కలుపుతూ పాలు దగ్గర పడినట్టుగానే మిల్క్ మేడ్ కూడా దగ్గర పడే వరకు ఉంచాలి. తర్వాత ఇందులో పంచదార కూడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో పంచదార బాగా కరిగిన తర్వాత ఇందులో జీడిపప్పు, బాదం పప్పు వేసి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే బాసుంది సిద్ధం. చూసారు కదండి, బాసుందికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని రుచి చూద్దాం. స్వాతి, మీరు చేసిన బాసుంది చాలా చాలా బాగుంది. మీ ఫ్రెండ్స్లా ఎలా ఉన్నా ఓకే చెప్పట్లేదు. నిజంగా చాలా బాగుంది. ఇది చేసుకోవడం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా ఈజీగా కూడా అనిపించింది. కాబట్టి సకులంతా తప్పకుండా ట్రై చేస్తారు. మరి ఇంత చక్కటి స్వీట్ తయారు చేసి సకులు అందరికీ చూపించినందుకు సఖీ వంటల సందడి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. చూస్తున్నారు కదా సకులు, ఈనాటి సఖీ వంటల సందడి కార్యక్రమంలో స్వాతి బాసుంది స్వీట్ని తయారు చేసి చూపించారు కదా. మరి ఇలాంటి రకరకాల స్వీట్, స్నాక్స్, హాట్ ఇలా చాలా మీకు కూడా తెలుసుంటాయి కదా. మరి మీకు తెలిసిన రుచికరమైన వంటకాలని మిగతా సకులందరికీ పరిచయం చేయాలంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 04023255640. వెంటనే ఈ నెంబర్కి డైల్ చేసి మన సఖీ వంటల సందడి కార్యక్రమం ద్వారా మీకు తెలిసిన భిన్న రకాల వంటకాల్ని మిగతా సకులందరికీ పరిచయం చేయండి. చూశారు కదా, ఇది ఈనాటి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక విభిన్నమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.